జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో రాఘవ్ గారికి తన భార్య దగ్గర నుంచి విడాకులు తీసుకోవాల్సిన ఆలోచన వచ్చింది. ఈ సిచ్యువేషన్ వినడానికి వింతగా ఉన్నా చూడ్డానికి మాత్రం కామెడీగా ఉంటదని అంటున్నారు మన రాఘవ్ గారు. మరి ఇదంతా ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ నాకు ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు. ఆపు. ఎందుకు ఆపమన్నారు? జబ్బులు బయట పడతాయనా? లేదు, విగ్గులు ఊడి పడతాయని ఆపమన్నాను. నా పేరు మూర్తి. జస్ట్ ఈ రోజే 60 పూర్తి, అందుకే షష్టి పూర్తి చేసుకుందాం అనుకుంటున్నాను ఈ రోజు. కాస్త నీరసంగా ఉంది. ఆ గూట్లో పెట్టిన పళ్ళు తినొచ్చు కదా? గూట్లో పళ్ళు తినాలంటే ముందు నోట్లో పళ్ళు ఉండాలి కదా. నోట్లో పళ్ళు ఉండాలి కదా. ఈ రోజు మన షష్టి పూర్తి కదా, నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ రోజు. అప్పుడు నీకు ఇద్దామని చెప్పి మన పెళ్ళైన కొత్తలో ఒక చీర కొన్నాను. ఎప్పటిదాకా నువ్వు దాన్ని కట్టేకోలేదు, దాన్ని అలాగే ఉంచా. ఆ చీర తీసుకొస్తానండి ఇప్పుడు నీ కోసం. మా ఆయన నా కోసం 30 ఏళ్ల క్రితం చీర కొన్నాడంట. మీ ఆయన ఎప్పుడన్నా కొన్నాడా నీకు అలాగా? నాకు ఆయనే లేడు. చూసావా చీర? మీకోసం నేను కూడా ఒక పంచి కొని ఉంచాను, తీసుకొస్తానుండండి. చాలా రోజులైందేమో. ఏంటి చీరలోంచి ఏదో లెటర్ పడిందేంటి? ఏమండి ఏమండి ఏమండి, నేను మీ కాలేజే, మీ క్లాస్మేటే. నేను రోజు మీ ఎంట పడుతున్నాను, మీరు పట్టించుకోవట్లేదు. ఎవడా డాష్ గాడు ఎవడో ఇప్పుడు కనిపెట్టాలి. అమ్మ డాష్ వాడిని అలా వదలకూడదండి. చెప్తా ఏయ్ ఇలా రా. మనది షష్టి పూర్తి కదా. షష్టి పూర్తి అంటే మన ఇద్దరమే చేసుకుంటే ఏం బాగుంటుంది? మన క్లాస్మేట్స్ అందరినీ కూడా మనం పిలుద్దాం. ఇప్పుడు మన క్లాస్మేట్స్ ఎవరున్నారు? సుశీల, శారద, చంద్రిక, శిరీష, సుధీష్. వాళ్ళు మాత్రమే కాదు, నరేషు, సురేషు, మహేషు, కార్తీకు, రమేషు, ఆ తర్వాత రామకృష్ణ, వీళ్ళని కూడా పిలుద్దాం. చూసారా ఎంత మంది మగాళ్ళు పెళ్లి. మీరు చెప్తే లేనిది మేము చెప్తే మాత్రం మీకు గుండెపోటు వచ్చిందా? రే అప్పు, చెప్పు. మన క్లాస్మేట్స్ అందరికి రీయూనియన్ అని చెప్పి రేపు అందరిని వచ్చి కలవమని చెప్పు. రిపబ్లికా? రిపబ్లిక్ డే కాదురా, రీయూనియన్. రీయూనియనా? అర్జెంట్ గా ఏర్పాటు చేయించు. ఐ లుక్ ఇన్ టు ద మ్యాటర్ మిస్టర్ మూర్తి. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏంట్రా అందులో చూస్తున్నావు? అంటే కొల్లు బాగా కనపడతాకి ఒక టాబ్లెట్ ఉంటదిరా, వేసుకోవచ్చు కదా. అదే కనపడతలేదు. మీ గోల ఆపండి. ఈడెవడోడు తెలీదా? రే ఏంటి బలుపా కళ్ళ జోడితే? దమ్ముంటే నువ్వేది? నేనా? కళ్ళేంట్రా అటు ఇటు వెళ్ళిపోయాయి? మా ఫస్ట్ వైఫ్ ఒకంతో వెళ్ళిపోయింది, ఓహో. సెకండ్ వైఫ్ ఇంకొంతో వెళ్ళిపోయింది. ఓహో. ఎది చూడాలో తెలియక ఆవిటంతలో అవి వెళ్ళిపోయినాయి. నీకేందిరా పెట్టేసాయి. ఏడా మూర్తిగాడేడి? నేను పలకరించలేదు, దగ్గుకుంటున్నాను. అప్పు చెప్పు. బాగా అరేంజ్ చేసావు గెట్ టుగెదర్ అంతా. ఏంటి గెట్ టుగెదర్ ఎందుకు పెట్టావు? గెట్ టుగెదర్ పెట్టడానికి ఒక బలమైన కారణం ఉందిరా. ఏంట్రా? నీకు తెలుసు కదా మనందరం ఒకే కాలేజ్ అని. అప్పట్లో మా ఆవిడికి ఎవడో లెటర్ రాశాడ్రా. ఈ రోజు ఉదయం అది చీరలోంచి బయటపడింది. 30 ఏళ్ల క్రితం రాసింది. ఆడు ఇప్పటికే ప్రేమిస్తున్నానని చెప్పాడు. నాకు కాలిపోతుంది. ఆడెవడో తెలుసుకోవాలి, ఆడిని చంపేయాలంతే. 2 రోజులు అయితే ఆడే చచ్చిపోతారు కదరా. నేను చంపితే నాకు బాగుంటదిరా. మా ఆవిడికి విడాకులు ఇచ్చేస్తాను నేను. ఎలాగైనా సరే రీయూనియన్ లో ఆడిని మనం పట్టుకోవాలంతే. ఎక్కడున్నావు? సురేష్, మహేష్, నరేష్ అందరూ వచ్చేసారా? మా షష్టి పూర్తి చెప్పారు కదా. చెప్పాను. ఈ రోజుకి వస్తాడా? షేక్ హ్యాండ్ ఇచ్చాడు, కొంప తీసి అప్పిగాడు అంటావా? అడిగాను సీన్ లేదా? మరో పని చేద్దాం. ఇప్పుడు లెటర్ అంటే రైటింగ్ కదా. Yes. అంత సంతకాలు పెట్టమని అడుగుదాం. ఎంత దొరికేస్తున్నాడు. ఎస్, ఈ రైటింగ్ ఆ రైటింగ్ టాలీ అయ్యిందంటే ఆడుకుందరా ఈ రోజు.
మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ రోజు నేను మంచి కాంపిటీషన్ పెడదాం అనుకుంటున్నాను. మీ అందరూ కవితలు రాస్తారు కదా, కవిత రాసి పేర్లు రాశారనుకోండి చక్కగా మీకు మంచి గిఫ్ట్ ఉంటది. నేను 1 2 3 అంట, మీరు మొదలు పెట్టేయాలి. ఎడం చేతులు పెట్టండి ముందుకి, రాయండి. రెడీ 1 2 3. అబ్బే అబ్బే, అందరూ పిచ్చి గీతలు గీస్తున్నారు రా బాబు. అన్ని ప్రిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఆపేయండి, చాలు చాలు ఆపేయండి. తూచ్ తూచ్. మీ ఆవిడ్ని చూస్తామని అడుగు. అదే వచ్చినప్పుడు దాంట్లో ఏదో ఎక్కువైపోయిందని చెప్పి ఒక దెబ్బ కొట్టు. ప్రేమించండి ఎవడో కూడా ఉండలేడు ప్రియాలని కొడుతుంటే. అర్జెంట్కి వెళ్ళి చూసి పట్టరా, కాస్త నీరసంగా ఉంది నాకు. వెళ్ళు. ఇప్పుడు చూడరా, చూసి తగ్గన అందులో పంచదార వేయలేదు ఏంటంటే లైక్ గో మీద ఒకటి పీకుతా, అప్పుడు వాడు ఎవడో బయటకు వస్తాడు. ఓకే, ఇదిగోండి. చూసావా చెంబుతో తీసుకొచ్చింది, గ్యాస్ తో తెమ్మంటే. ఏమే ఇందులో షుగర్ వేయలేదేంటి? షుగర్ లెస్ జ్యూసే కదా మీరు తాగేది. అంటే నాకు షుగర్ అని ఇప్పుడు వీళ్ళందరికీ తెలియాలా నీకు? ఏంట్రా మూర్తి, బంగారం లాంటి అమ్మాయిని పట్టుకుని అలా కొడతావా? నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? అంటే మర్చిపోయి వెళ్ళిపోయాను. దూరం ఈ పళ్ళు రాలుతాయి. ఎంత మందిలో ఎవడో ఎలతాడు. ఆపండి ఆపండి ఆపండి. ఇది సక్సెస్ అవ్వలేదు గట్టి ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? కాలేజీలో డాన్స్ చేసే వాళ్ళకి యాన్యువల్ డేకి ఇప్పుడు ఒక సాంగ్ పెడతాం, రొమాంటిక్ సాంగ్. ఎప్పుడైతే కెమిస్ట్రీ కుదురుతుందో ఆడే లవ్ లెటర్ రాసినట్టు. ఎప్పుడు కూడా మనం కాలేజీ చదువుకున్నప్పుడు మా ఆవిడ అప్పుడప్పుడు యానివర్సరీ డేకి మంచి డాన్స్ వేసేది. ఒకసారి ఆ డాన్స్ ఎంజాయ్ చేద్దామా? డాన్స్ చేసుకోండి. సొచ్చిన అడు బాబునే అయిపోయింది అయిపోయింది అయిపోయింది. పాట అయిపోయి గంట అయింది. అందరూ మీద పడి చేస్తారేమో రా. ఒరే అశోక, ఇందాల నుంచి కుర్రాళ్ళు యాక్ట్ చేస్తున్నాను కానీ నా వల్ల కాదురా బాబు. ఎక్కువసేపు స్టిఫ్ గా నిలబడలేకపోతున్నాను. అవునా, మామూలుగా కొండలు పడాలి కానీ భోజనాలు పెడదాం. భోజనాలు పెడితే దానికి ఇష్టమైన వంట ఉంటది కదా, అది ఆడికే వడ్డింటది, అప్పుడు దొరికేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎ లంచ్ టైం. అందరూ కింద కూర్చోండి. భోజనం అంటే గుర్తొచ్చింది. అప్పట్లో లంచ్ బాక్స్ లో ములక్కాయల కోసం ఎగపడేవాడివి నువ్వు. నీ కోసం ములక్కాయ కూర వండానులే. కాడగాడికి మునక్కాడ ఇష్టం అంటే ఈడే. ఈ నేసేస్తా ఇప్పుడే వెనక నుంచి నేను వేసేస్తా. ఇగో రామకృష్ణ, అప్పట్లో హల్వా కోసం ఓ నా చుట్టూ తిరిగేవాడివి కదా, నీ కోసం హల్వా చేశానులే. అప్పి, నీ కోసం వేడి వేడిగా పొగోడి కూడా చేసి పెట్టానులే. ఉల్లిపాయ పకోడీ. డౌట్ లేదు, అప్పిగాడే వీడిని చంపేయాల్సింది ఇప్పుడే. ఒరే సుబ్బారావు, అప్పట్లో పులిహోర బాగా ఇష్టమని తినేవాడివే. నా క్యారేజీలోంచి లాక్కొని నీ కోసమని నిమ్మకాయ పులిహోర చేశా. మై డియర్ ఫ్రెండ్స్, లంచ్ అయిపోయింది. దిస్ ఈజ్ ఎ టాబ్లెట్స్ టైం. యాక్చువల్ గా బీపీకి టాబ్లెట్ సిగ్గుందరా. చిన్నప్పుడు నా లంచ్ బాక్స్ లో చేతులు పెట్టేవారు. ఇప్పుడు నా టాబ్లెట్ లైన్ తీసుకుంటే ఇప్పుడు కూడా చేతులు చాచేస్తారు. మీరు నేను ఎవరు పొండి. వీళ్ళు దొరికిలా కనపడలేదు. ఒకసారి వాళ్ళ లెటర్ నేనే కనిపెట్టేస్తాను డైరెక్ట్ గానే. ఒరే, ఇది నీ హ్యాండ్ రైటింగ్ రా. హ్యాండ్ రైటింగ్? నువ్వే దానికి రాసావు. దేనికి రాశాను? సుశీలకి, పక్కన సుశీలకి. సుశీల అంటే ఇందాక నుంచి నువ్వు చేసిన ఘనకార్యానికి ఎవడో నాకు ఉత్తరం రాశాడని నీ అనుమానం. అందుకు ఇంత తతంగం. అది కాదే. నిన్ను కాదురా, ఏమే టక్కులాడి ఆ రోజుల్లో నా మొగుడుతో ఓ తిరుగుదాం అనుకున్నావు. నాకు పెళ్ళయిందని తెలిసి మళ్ళా ఇప్పుడు నా మొగుడిని తగులుకుందామని వచ్చావే తగులు బాజీదానా. ఈ రోజు మన షష్ఠి పూర్తి. గొడవలు పెట్టుకోవడం బాగుండదు. బాగుండదు, మీరంతా ఉండండి. మా ఆయనతో చిన్న పనుంది. షష్ఠి పూర్తి కదా. అరే బతుకుంటే మళ్ళీ వెళ్తాం. పదండి. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది. పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. సో నా
నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఓకే రాఘవ పర్వాలా కీప్ ఇట్ అప్ ఓకే థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్, మేము రాఘవ గారి దగ్గర నుంచి కోరుకునేది ఇంకా కొంచెం ఎక్కువే ఉంది. సో దిస్ ఇస్ ఓకే ఓకే. అని ఏంటి మా అప్పి గారిని అందులో వదిలేశారు? అంటే ఏజ్ అయిపోయింది కదా పక్కన పెట్టాను. మేము అప్పి ఫ్యాన్స్ ఇక్కడ కోసుకుంటాం. సూపర్ సూపర్, చాలా బాగా చేశారు. ఇంకా వి వాంట్ మోర్. ఓకే, థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అశోక్ రాఘవ అయిందంత పక్కనండి. Thank you so much, Rocket Raghava and team.